మహానుభావుడికి సంతానం నా వల్ల కలిగితే మరి శారద గారికి ఎందుకు పుట్టలేదండి? పెద్ద వెదవ కబుర్లు చెప్పాడు ఆదర్శం. శారద కూడా ఉంటే బాగుందని వద్దనుకున్నాడా? వినేవాళ్ళు ఉంటే ఎన్నన్నా చెప్తాడనేది ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. కనటం వరకే నేను తల్లి, మిమ్మల్ని అర్ధాంతరంగా నడి సముద్రంలో వదిలేసి వచ్చేసిన ఒక దుర్మార్గురాలు. తల్లి తండ్రి వాళ్ళే. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. నా దగ్గర చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి. సో ఇవి నేను మీకు పక్కన స్క్రోల్ చేస్తాను. ఇవేంటంటే ఆల్మోస్ట్ మీకు ఎవ్వరికి ఇప్పటి వరకు చూసి ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు. గరికపాటి గారి ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో, కామేశ్వరి గారు చేస్తున్న కామెంట్స్ కానీ, కామేశ్వరి గారు ఇప్పటి వరకు చేసిన కాంట్రవర్సియల్ స్టేట్మెంట్స్ కానీ, సో ఇవన్నింటికి కూడా ఇవి ప్రూఫ్ అన్నమాట. సో ఇప్పుడు గరికపాటి గారి పిల్లలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి తండ్రి ఆయన అయినప్పటికీ కూడాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి మనం గతంలో అప్పట్లో చూసే, అంటే పురాతన కాలం నుంచి చూస్తున్నాం, పురాణాల నుంచి కూడా. సీతాదేవి లాంటి వాళ్ళు కూడాను అగ్ని ప్రవేశం చేసి తమ శీలాన్ని నిరూపించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అలాంటిది ఇప్పుడు నేనే తండ్రిని అని అతని గురించి ఆయన, అంటే కామేశ్వరి గారు ఏదైతే బృహన్నల గరికపాటి గారు అనే ఒక కామెంట్ చేశారో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నమాట ఇవి. ఆయన బృహన్నల కాదా, అసలు ఆయన పిల్లలిద్దరు కూడా ఆయన పిల్లలే అని ఆయన గగ్గోలు పెట్టి ఇచ్చిన మనకి కాపీస్ ఇవి. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం మనము విత్ ఎవిడెన్సెస్ తోని. మనతో పాటు ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇవి చూడంగానే నాకు నిజంగానే ఒకసారి రోమాలన్నీ నెక్కబొడిచిన ఫీలింగ్ వచ్చింది సీరియస్లీ. ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు మనం చరిత్రలో చూసే ఆల్మోస్ట్ కేసెస్ అన్ని ఫీమేల్ ఓరియంటెడ్ కేసెస్ ఉంటూ ఉంటాయి. ఆ పిల్లలు నాకు పుట్టిన వల్ల కాదా, ఆస్తులు రాసేటప్పుడు కానీ, డివోర్స్ అయ్యేటప్పుడు కానీ, తల్లి పెంచడము లేదా తండ్రి దగ్గర వదిలేసేయడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయారు, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, తాతలు ముత్తాతల ఏజ్. ఇప్పుడు కూడా నేను తండ్రిని ఆ పిల్లలకి అని ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన దాన్ని మనం కర్మఫలం అంటామా లేకపోతే ఇంకోటి అంటామా తెలియదు, కానీ గరికపాటి గారికి వచ్చిన సందర్భాన్ని గురించి ఆలోచిస్తే దాని గురించి మీరే వివరించండి. అసలు కామేశ్వరి గారు చేసిన కామెంట్స్ కానీ, ఇప్పుడు నా చేతిలో ఉన్న ఎవిడెన్సెస్ గురించి కానీ మీరే చెప్పండి. మీరే కర్మఫలం అన్నారు. ఇక్కడ కర్మ అనేది కామేశ్వరి. కర్మ అనేది కామేశ్వరి. ఎందుకంటే ఆవిడ ఆయన జీవితంలో ప్రవేశించాక ఆయన కష్టాలే పడ్డారు. ఇవాళ మీరు అన్నట్టుగా మనం మామూలుగా ఎప్పుడు పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, చరిత్ర కావచ్చు, నేనే తల్లిని, ఈ బిడ్డ నాకే పుట్టాడు అనేది వాళ్ళు నిరూపించుకోవాలి. కానీ చిత్రంగా నేనే తండ్రిని, లేదు మా తండ్రి గారు వీరే అని పిల్లలు చెప్పటం, తండ్రి చెప్పటం, అది కూడా నాలాంటి వాళ్ళని పిలిచి పాపం వాళ్ళు యాక్చువల్గా ప్రెస్ మీట్ పెడతామన్నారు. నేనే వద్దన్నా, ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? పిల్లలు అడిగారు నన్ను, అమ్మ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలా? నిన్న దేనికోసం, ఎవరి కోసం? ఇవాళ మీరు ప్రజలకి మీరు నిరూపించుకోకర్లా, సొసైటీ కోసం కాదు, మీకోసం మీరు బతుకుతున్నారు. మీ తండ్రి గారు ఎవరో మీకు తెలుసు, మీ తల్లి గారు ఎవరో మీకు తెలుసు, గతంలో ఆ తల్లి వదిలేసిన విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ శారద గారు మీ తల్లిగా మీరు భావించారు. శారద గారు నిజంగా కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నావిడ. మేడం, చిన్న క్వశ్చన్, సారీ ఫర్ ఇంటరప్షన్. మీరు ఎప్పుడు కలిశారు, ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే జనరల్ గా మీకు పరిచయం ఉంది, బట్ ఈ విషయంలో మీరు ఇన్ డెప్త్ గా ఎట్లా ఎంటర్ అయ్యారు? అసలు ఏం లేదండి, గతంలో కామేశ్వరి గారు ఒక వీడియో చేసినప్పుడు దాన్ని కౌంటర్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను. చేశాక వాళ్ళ వీడియో చూశారు, ఆయన అభిమానులు చూశారు, నాకు చాలా మంది ఫోన్ చేసి చాలా అభినందించారు, మీరు నిజాలు మాట్లాడారండి అని. తర్వాత గరికపాటి గారి కుటుంబం కూడా వాళ్ళ మేనల్లుడు వాళ్ళు నా నెంబర్ వేరే జర్నలిస్ట్ ద్వారా తీసుకున్నారు. అంతవరకు అయిపోయింది. అది అయిపోయాక నాకు సింగపూర్ నుంచి కూడా వారికి చాలా కావాల్సిన వ్యక్తి ఆవిడ ఫోన్ చేసి, మేడం మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తానని ఆవిడ రాసి పంపించారు నాకు. ఓకే. మళ్ళీ ఇంకొక వీడియో చేశా, అప్పుడే ఈ అంగాడి శివప్రసాద్ గురించి వచ్చింది. ఓకే. సో వాస్తవాలు మళ్ళీ మనం చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఫస్ట్ వీడియోలో చెప్పినప్పుడు కూడా నాకు ఇంకొక స్నేహితురాలు, ఆవిడ ఒక సంగీతం ప్రొఫెసర్, ఆవిడ ప్రిన్సిపల్, ఆవిడ నాకు వివరాలు ఇవ్వడం జరిగింది. ఆవిడ కూడా వీళ్ళందరూ కాకినాడలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా. వాళ్ళు నా వీడియో చూసి నా మీద నమ్మకంతో వివరాలు ఇచ్చారు. ఇదంతా జరిగి చాలా కాలం అయింది. ఆఫ్ లైట్ మళ్ళీ ఆవిడ వీడియోలు చేయడం మొదలుపెట్టి, ఈయన ఒక నపుంసకుడు, లేదు ఈయన ఒక బృహన్నల, ఈయన ఒక పొట్టివాడు, ఈయన పరమ నికృష్టు అన్నట్టు మాట్లాడింది, పిల్లలు ఆయనకు పుట్టలేదు అన్నట్టుగా.
సో దాని మీద ఇవన్నీ చూశాక పిల్లలు ఊరి నుంచి వచ్చి నాకు శారద గారు ఫోన్ చేశారు. 1 నెల అయిందేమో చేసి, మేడం ఒకసారి వస్తారా, మా పిల్లలు మాట్లాడుతూ ఉంటున్నారు. నేను ఆఫీస్ నుంచి వెళ్ళా, ఫోన్ వచ్చింది, మళ్ళీ వెళ్ళాను. 3 hours కూర్చున్నారు నాతోటి, మొత్తం అన్ని వివరంగా చెప్పారండి. వాళ్ళు అనేది ఏంటంటే ఆవిడ ఎవరో మాకు తెలియదు. శ్రీశ్రీ ఫస్ట్ గురజాడ పిల్లలు అన్నారు, అన్న తల్లిని ఆవిడ ఎవరో నాకు తెలియదు, కామేశ్వరి గురించి మాకు అవసరం లేదు మేడం, మమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు ఆవిడ, మీరు అనే మాట్లాడారు, మర్యాద అయితే ఇచ్చారు. అంత చేసిన వాళ్ళు మర్యాద ఇచ్చారు. అది ఎప్పుడో 2003లో వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఈవిడ ఈ అంగాడి శివప్రసాద్ అనే అతను స్టేజ్ మీద పాటలు పాడతారు చూడండి, ఘంటసాల పాటలు, అట్లా ఇతను ఘంటసాల పాటలు పాడేవారు. ఈవిడ కూడా సంగీతం ఇష్టం ఉంది, ఈవిడ అతనితో కలిసి పాడేది అనుకుంటా. సో ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఈవిడ పిల్లల్ని సంగీతం క్లాసులకు పంపించి ఈవిడ అతనితో ఉండేది ఇంట్లో. ఒకరోజు పిల్లలు ఇంటికి వచ్చారట, క్లాసు లేదని తొందరగా వస్తే ఈవిడ కర్ర పుచ్చుకుని బాత్తు వాళ్ళని రోడ్డు మీద పరిగెట్టిస్తూ, మీరు ఎందుకు ఇంటికి వచ్చారు ఈ టైంలో, మీరు క్లాస్ అయ్యే వరకు అక్కడే ఉండాలి, బయటనే నిల్చోవాల్సిందని కొట్టి పంపించింది. సరే ఇవన్నీ జరిగాయండి. ఆయన అమెరికా నుంచి ఫోన్ చేసేవారట, ఎవరు, గరికపాటి నరసింహారావు గారు. చేసినప్పుడు ఈవిడ మెడ మీద కత్తి పెట్టి, మీరు ఇక్కడ విషయాలు ఏం చెప్పకూడదని, పిల్లలు బాగున్నామని చెప్పండి. అప్పుడు ఈ పిల్లాడు 4వ క్లాస్ అనుకుంటా, 4, 5 పెద్ద పిల్లాడు, చిన్న పిల్లాడు ఇంకా చాలా చిన్న పిల్లాడు. ఇద్దరికి కత్తి పెట్టి, మీరు నిజం చెప్పకూడదు, మీ తండ్రికి బాగున్నామని చెప్పండి. కన్న తల్లి చెప్పేది. వాళ్ళకి తిండి పెట్టకుండా రూమ్లో పడేసి తలుపులు వేసేసి అతనితో ఉండి, ఈ పిల్లాడు ఫస్ట్ ఇప్పుడు శ్రీశ్రీ అన్నాడు, నాకు చాలా మా అమ్మగారు అలవాటు అండి. అప్పుడు కామేశ్వరవాడు ఆయన, నాకు ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ మీద చాలా ప్రేమ ఉండేదండి. మా అమ్మ లేకుండా నేను పడుకునేవాడిని కాదు. ఒకసారి నేను రాత్రి కళ్ళు తెరిచి చూసేసరికి మా అమ్మ లేదు, ఇదేంటి మా అమ్మ నా పక్కన లేకుండా ఎక్కడికి వెళ్ళిందని నేను చూస్తే గదిలో అతనితో ఉంది. నేను సందులోంచి చూశానని, దౌర్భాగ్యమైన ఆవిడ మొత్తం మైనం పెట్టేసింది అన్ని, కన్నాలకి, తర్వాత తాళం కప్పలకి, అన్నింటికి. ఆ తర్వాత వీళ్ళని బాగా కొట్టేది, తిండి పెట్టేది కాదు, ఇవన్నీ చేసింది. చేశాక ఆయన వచ్చాక పిల్లలు చెప్పకూడదని చెప్పింది కదా, అవును. సో వీళ్ళు బిక్క చచ్చిపోయి ఉన్నారు. ఉంటే ఈవిడ అప్పటికే అంగాడి శివప్రసాద్ని పెళ్లి చేసేసుకుంది ఈయన లేనప్పుడు. ఇక దాన్ని పెళ్లి చేసుకుంటే అంటే మరి చెప్పాలి, తప్పదు, మీకు అర్థం కావట్లా. అంటే నన్ను బలవంతంగా నా చేత సంతకం పెట్టించి విడాకులు ఇప్పించారంది కదా. అవును అవును. దానికోసం వాళ్ళు నన్ను పిలిచి ఇవన్నీ చెప్పండి మీరు, ఈ ప్రూఫ్లన్నీ నేను కలెక్ట్ చేశాను. దీనిలో ఉంది మేడం, అంటే పిటిషనర్ గరికపాటి వెంకట బసవ నరసింహారావు గారు ఉంది, రెస్పాండెంట్స్ గరికపాటి కామేశ్వరి, అంగాడి శివప్రసాద్. మరి ఇక్కడ యాక్చువల్ గా మనకి ఈ ప్లేస్ లోని పేరెంట్స్ నేమ్స్ ఉంటాయి అనుకుంటాను. అవును, తనతో పాటు పేరెంట్స్ నేమ్స్ ఉండాలి, అంతే కదా. అంతే కదా. ఆ ప్లేస్ లో ఆయన ఉన్నాడు, ఎవరైతే రెండో అతనితో ఆవిడ ఉన్నారు, ఇప్పుడు లేరు. వినండి, ఈ అంగాడి శివప్రసాద్ కి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, కూతురు పెళ్లికుంది. ఈయన అమెరికా వెళ్ళినప్పుడు ఈవిడ ఫోన్ చేసి నాకు బంగారు కాయిన్స్ కావాలని అడిగిందట. ఎవరిని గరికపాటి గారిని. అప్పటికి ఆయన లేనప్పుడు పెళ్లి చేసుకోవడం అయిపోయింది, అయినా కూడా ఇంకా నాటకాలు ఆడింది ఆవిడ. ఇల్లు ఆవిడ పేరునే ఉంది. అప్పుడు ఆయన మామూలుగా ఆడవాళ్ళ పేరుని పెడతారు కదా, అట్లా పెట్టారు. సో ఆవిడ అన్ని తీసుకుని వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు. సో ఆయన తెచ్చారు. తెచ్చాక ఏం చేసింది, ఆ బంగారంతో చెప్పకుండా ఒక పులిగోరు గొలుసు ఆ అంగాడి శివప్రసాద్కి చేయించి, ఏం ప్రేమ. తర్వాత 3 లక్షలు నేను ఇస్తాను ఒప్పుకుంది పెళ్లికి, ఆయన కూతురు పెళ్లికి. అంగాడి శివప్రసాద్ కూతురు పెళ్లికి ఇవిడ 3 లక్షలు ఇస్తానని ఇక్కడ దోచి అక్కడే పెడతాం, మీరు ఇల్లు అమ్మేయండి అందట. గరికపాటి గారిని ఇల్లు అయితే నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను, మీరు బయట ఉండండి అని చెప్పింది. ఆయన కష్టాజితో ఆయన ఎందుకు ఇస్తాడు, పిల్లలు ఉన్నారు అక్కడ. మీరు నమ్మలేరు ఇవన్నీ, మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు ఆ అంగాడి శివప్రసాద్ కి ఈవిడ కంటే ముందు ఇంకొక టీచర్ తో కూడా సంబంధం ఉంది. ఆ టీచర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, ఇట్లాగే ఆ భర్తకి తెలుసు, అలాగే నడుస్తుంది అది. ఇది ఈవిడ 3వది అనమాట. ఈవిడ అయినా కూడా అతని మీద మోజుతోటే ఉన్నారు. ఈ పదం వాడకూడదని సారీ, కానీ వాడాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేసింది ఆవిడ, భర్తతో చెప్పిందిట, చాలా మంచిగా ఉన్నట్టు నటిస్తూ, అంటే ఈ డబ్బుల కోసం నేను ఆయనతో ఉన్నాను అనుకోండి, ఏదో వేళ్ల మీద లెక్క పెట్టేంత సార్లు కలిసాం మేము అని బెడ్ మీద కూర్చుని ఆయనకి రాత్రి చెప్పింది గరికపాటి గారికి. అదే గరికపాటి గారికి ఆయనతో ఉన్న విషయం. అయినా కూడా ఆయన పిల్లల కోసం మాట్లాడలేదు. తర్వాత ఏమైంది, మళ్ళీ వెళ్ళిపోయింది.
ఈయన డబ్బులు తీసేసుకుంది కదా ఇప్పటికి, ఇంకా అంటే బంగారం తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కొడుకులు ఏడ్చారు, వీడికి అలవాటు కదా పెద్దవాడికి, శ్రీశ్రీకి, నాన్న అమ్మని తీసుకురండి, నాన్న అమ్మని తీసుకురండి నాన్న అంటే, ఈయన ఊర్లో ఉండే పెద్ద మనిషిని పిలిచి ఆయన ద్వారా పిలిపించారు. పిలిపిస్తే అడిగితే ఉంటానంది, బతిమాలితే ఉంటానని. పొద్దున్న ఏం చేసింది, నెక్స్ట్ డే వినాయక చవితిగా వాళ్ళ అక్క కొడుకుని పిలిచి అక్క కొడుకు స్కూటర్ మీద వెళ్ళిపోయింది. ఆవిడ అక్క కొడుకునా? ఆవిడ అక్క కొడుకుని పిలిచి అతని స్కూటర్ మీద అంగాడి శివప్రసాద్ ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మరి ఈయన తేల్చుకోవాలి కదా. అవును. అప్పుడు ఆ పెద్ద మనిషిని పిలిపించి ఆవిడ్ని అతన్ని పిలిపిస్తే నేను ఉండను నీతోటని చెప్పింది. నేను ఇతనితోటే ఉంటానని. ఆస్తి కూడా కావాలి, ఆస్తి కావాలి, ఇల్లు కావాలండి. ఈయన సంపాదించిన ఆస్తి ఐశ్వర్యాలు కావాలి, కానీ దానికి మాత్రం ఆయన కావాలి. సో అప్పుడు ఈయన నేను ఇల్లు అయితే ఇవ్వను అని బేరం చెప్పమంటే 3 లక్షల నుంచి 75,000 దగ్గర ఆగింది. ఈయన దగ్గర ఉండాలి కదా అంత. అదే కదా. పిల్లల్ని తీసుకెళ్తావా అంటే పెద్దవాడు వద్దు, రెండో వాడిని తీసుకెళ్తాను అని. మళ్ళా వద్దు, పిల్లలు నేను పోషించలేను, నేను కష్టపడను, నేను ఉద్యోగం చేయను, నా వల్ల కాదు, నువ్వే చూసుకో అందట. పెద్దవాడు ఏడుస్తున్నా సరే, ఎందుకంటే పెద్దవాడు అన్ని చూశాడు కదా. అప్పుడు 75,000కి విడాకులు మంజూరయ్యాయి. మీకు కాగితాలు. అవును అవును. మీకు అందులో శ్రీశ్రీ బర్త్డేది కూడా ఇచ్చారు. 13 years ఉంది. 92లో పుట్టాడు. అక్కడ చూడండి మీరు, కాకినాడ 93 ఉంది, 2001. అప్పటికి ఆయనకి 13 years ఉన్నాయి డైవోర్స్ అయ్యేటప్పటికి. అన్ని తెలుసు ఊహ తెలిసినప్పుడు జరిగినవి ఇవన్నీ. అందుకే అబ్బాయి చెప్పాడు చాలా దారుణం. ఇప్పుడు ఇంతకీ నన్ను ఎందుకు పిలిచి ఇవన్నీ మాట్లాడారంటే, ఆవిడ ఇన్ని మాట్లాడుతోంది, పిల్లలు ఆయనకు పుట్టలేదంది కదా, అందుకని మా నాన్నగారు ఈయనే, మేము ఇప్పుడు ఆయన పుట్టకపోతే శ్రీశ్రీకి ఆ విద్వత్ ఎలా వస్తుందండి? అవధానాలు చేసే విద్వత్తు, ప్రవచనాలు చెప్పే విద్వత్తు. ఇది ఆయన డేట్ ఆఫ్ బర్త్ జనన రిపోర్ట్. చూడండి ఎప్పుడు పుట్టాడో చూడండి, అది చెప్పండి. జూమ్ చేయరా, నేను చూపిస్తాను. 12/1/92. 12/1/92. అక్కడ ఎవరి పేరుంది? గరికపాటి నరసింహారావు గారి పేరు, తర్వాత గరికపాటి కామేశ్వర గారి పేరు. సో మీకు ఇప్పుడు చూపిస్తున్న రిపోర్ట్ ఇది జనన రిపోర్ట్, బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో అది 12/1/92లోని గరికపాటి గారి పెద్ద కుమారుడు శ్రీశ్రీ గారు పుట్టినప్పుడు ఇచ్చిన జనన ధృవీకరణ పత్రం ఇది. సో ఇది మోసం చేయడానికి కుదరదు కదా కామేశ్వరి గారు. ఇలాగే గురజాడ గారిది కూడా ఉంది, కానీ ఇలాగే చిన్నాయింది కూడా ఉంది. ఫ్యామిలీ రిపోర్ట్ పిల్లలు అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి. అలాగే మనకి డివోర్స్ కాపీస్ కూడా క్లియర్ గా ఉన్నాయి. అత్యంత దారుణమైన విషయం నిజంగా. ఏ పిల్లలకి ఏ భర్తకి కూడా ఇంత నీచ నికృష్టమైన దౌర్భాగ్యమైన పరిస్థితి రాకూడదు నిజంగా. సో మేడం చెప్పండి అసలు. అంటే సో అది జరిగిందండి. జరిగాక ఈయన ఇప్పుడు ఈవిడ ఎవరైతే అన్నగారని చెప్తోందో వాళ్ళ అన్నగారి భార్య అంట, ఆ అన్నగారే అక్కడ ఉన్నాడు, సంబంధం లేదు ఈవిడికి. ఈవిడ గరికపాటి గారి భార్య, ఇవాళ క్లియర్ గా చెప్తున్నాం మీకు. ఆ అన్నగారే దగ్గరుండి డైవోర్స్ ఇప్పించారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలని మీకు అర్థమైంది కదా. యాక్చువల్ గా అన్నగారి భార్యని నన్ను గరికపాటి అన్నారు కదా, కాదు. కానీ అన్నగారికి ఈవిడికి అసలు సంబంధం లేదు. అన్నగారే దగ్గరుండి డైవోర్స్ ఇప్పించారు. మీకు అది కూడా చెప్తున్నా, ఎందుకంటే తమ్ముడి బాధ చూడలేక, పిల్లల బాధ చూడలేక ఆయన ఇప్పించి ఆయన దగ్గర పంపించేశారు. ఇంకా ఆవిడ ఇంకా మనం పంపించడం లేదు. షీ వాజ్ విత్ హిమ్ ఓన్లీ 4 years అతనితో ఉంది, అంగాడి శివప్రసాద్ తో. రోజు కొట్టడం, తిట్టడం. తర్వాత ఆవిడే సంపాదించి ఆ ఉద్యోగం కూడా గరికపాటి గారు ఇప్పించారు. అప్పుడు ఆవిడకి టీచర్ ఉద్యోగం ఇప్పిస్తే ఆ జీతం అతనే లాక్కునేవాట. ఇంకా ఆ బాధలు భరించలేక 4 years తర్వాత ఆవిడ అతన్ని వదిలేసి హైదరాబాద్ వచ్చేసి సంస్కృత ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఆవిడ 4 చోట్ల 5 చోట్ల పనిచేశారటండి. ప్రతి చోట గరికపాటి గారి భార్యగా చెప్పుకుని ఆవిడ ఉద్యోగం సంపాదించుకున్నారు. కానీ ఆవిడ ఇప్పుడు సరస్వతుల కామేశ్వరి ఆవిడ పేరు, గరికపాటి కామేశ్వరి కాదు. అక్కడ ఆయన శారద గారిని వాళ్ళ అమ్మగారి మాట మీద పెళ్లి చేసుకున్నారు. శారద గారితో ఆయన క్లియర్ గా 2 గంటలు 3 గంటలు మాట్లాడి జరిగింది ఇది అని చెప్పాక ఆవిడ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడు ఉంటున్న శారద గారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడ బృహన్నలా ఉంది కదా, దాని మీద కూడా ఆవిడ వివరణ ఇమ్మన్నారు. అమ్మా, నా భర్త చేతకాని వాడు కాదు, నేను ఇలా అంటున్నందుకు ఏమనుకోకు, నేను బాధతో చెప్తున్నాను, మీరు ఈ మాటలు చెప్పండి. నాకు పెళ్ళైన 3వ నెలకే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, కానీ ఈ పిల్లల మీద ప్రేమ తగ్గకూడదని నేను శ్రీశ్రీ గురజాడ కోసం అబార్షన్ చేయించుకున్నాను, మీరు ఇది ప్రజలకి చెప్పండి అని ఆవిడ నన్ను రిక్వెస్ట్ చేసింది. నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి మేడం, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అసలు కాదు, ఏ ఆడదైనా అట్లా చెప్తారండి?
ఇప్పుడు ఆవిడంతటా ఆవిడ వెళ్ళిపోయి ఈ రోజు వాళ్ళు బతుకుతూ ఉంటే నా పిల్లలను ఎలా చెప్పుకుంటుందంటే ఆవిడ స్క్రీన్ మీద ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళు బాగుపడిపోతున్నారు అనుకుని. వాళ్ళు చాలా మామూలు నార్మల్ జీవితం గడుపుతున్నారండి. నేను వెళ్ళి చూసా. పైగా ఇంకొక మాట ఏమంటుందంటే ఆవిడ, నేను మన వేరే ఛానల్లో మాట్లాడాను కదా, నేను డబ్బులు తీసుకున్నా అంట, నాకు మూట ఇచ్చారట వాళ్ళు, అందుకని నేను మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మీకు ఎట్లాగో నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, నో ప్రాబ్లం, వస్తాయి. బట్ చాలా క్లియర్ ఎవిడెన్సెస్ అండి. ఎవరేమనుకున్నా కూడా మేము కూడా చూసాము, చాలా క్లియర్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా. కాదు, ఇక్కడ నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే ఈవిడ అన్నగారి భార్య కాదా, లేకపోతే ఈయన మోసం చేశాడు, ఎందుకు చరిత్రలన్నీ ఎందుకు మీకు అసలు పొద్దున్న లేచి, ఇప్పుడు మీ పిల్లలు మీకు పుట్టారా లేదని ఎవడైనా అడుగుతాడా? అదే కదా, ఆయనకే పుట్టారా ఈ పిల్లలు? ఏంటండి ఆ కమెంట్స్? వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళ, సంస్కారవంతుల వీళ్ళందరూ. ఆ కమెంట్స్ చూసాక నేను మాట్లాడుతున్నా. మీకు ఇష్టమైతే వీడియో చూడండి, లేకపోతే వదిలేయండి. అవును, కానీ మనుషుల్ని ఎందుకు అట్లా బాధ పెడతారు మానసికంగా? మీరు మీకు ఏ రైట్ అది? అసలు ఎవడిచ్చాడు అది? కొందరికి నచ్చొచ్చు, కొందరికి అది మీ ఇష్టం అండి. మీ గరికపాటి గారు నచ్చకపోతే వినకండి, చూడకండి, ఎవడు అడిగాడు? అవును, ఇప్పుడు కామేశ్వరి ఆవిడ బయటకు వచ్చారు కాబట్టి ఇది, లేకపోతే వాళ్ళ మట్టుకు వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. అదే ఇప్పుడు ఆవిడకి ప్రశాంతత లేదు కాబట్టి దీన్ని మొత్తం అది ఆవిడ ఈ మధ్యన ఒక ఉద్యోగంలో ఆవిడ తీసేశారు. ఎందుకంటే ఆవిడ సంస్కృతం చెప్తారు కదా, పేరెంట్స్ కి చెప్పిందిట, సంస్కృతం ఎక్కువ మంది తీసుకుంటారు కదా, అందరూ నాకు 5,000 ఇవ్వండి, మీ పిల్లలకి 95 వచ్చేలా చేస్తానంది. వాళ్ళు 5,000 ఇచ్చారట. ఇచ్చాక అక్కడ ఫీజులో 5,000 తగ్గించి కట్టారట. ప్రిన్సిపాల్ పిలిచి అడిగింది పేరెంట్స్ ని, ఏంటి ఎందుకు కట్టారంటే ఆవిడ తీసుకున్నారు మా దగ్గర అని. ఈవిడ సస్పెండ్ చేశారు. అది సంగతి. అది ఎక్కడా కూడా కరెక్ట్ గా ఒక క్యారెక్టర్ ఇది కరెక్ట్ గా. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ వయసులో ఇంకా మీదట గరికపాటి గారి మీద వీడియోలు చేసిన, పాత వీడియోలు తీయకపోయినా, అనవసరంగా వాళ్ళ కుటుంబాన్ని వీధిలోకి లాగిన వాళ్ళు కేసు పెడతామని చెప్పారు. డిఫమేషన్ కేసు వేస్తారు ఖచ్చితంగా చెప్పారు. మీ ఇష్టం, మీరు రెడీగా ఉండండి. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేస్తే తీసేయండి దయచేసి, మీకు అనవసరం. ఆయన వ్యక్తిగతం ఏంటి అనేది ఆయన చెప్పటం జరిగింది. మీకు ఇష్టమైతే వినండి, చూడండి, మంచిగా ఉంటే తీసుకోండి, లేదంటే వదిలేసేయండి, అంతే. కాబట్టి ఇంకా మీదట ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, గరికపాటి గారు కామేశ్వరి గారి విషయం పక్కన పెడితే, అబోన్ సబోన్ తెలియని పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు ఏడ్చారండి. లిటరల్ పాపం తల్లి ఆవిడ సంతానాన్ని మానేసుకొని వీళ్ళే సంతానం అనుకుని పర్మనెంట్ గా, అసలు నిజంగా ఎవరు చేస్తారు మేడం అంతటి త్యాగం? అసలు సొంత తల్లి ఇంత నీచంగా. భాగీరథ సినిమా ఒకటి వచ్చింది, మీకు గుర్తుంటే, మీకు ఐడియా ఉందో లేదో, ముందానే ముడిచని ఒక సినిమా వచ్చింది. అందులో భాగ్యరాజ్కి భార్య పోయి ఒక పాప బాబు ఉంటే, అమ్మాయి ఎంత ఇష్టపడుతుందో, ఊర్వశి అమ్మాయి, హీరోయిన్, ఫస్ట్ సినిమా ఏమో హీరోయిన్ గా. ఆ అమ్మాయి లాస్ట్ కి ఏం చేస్తుంది తెలుసా, అతని ప్రేమను గెలుచుకోవటానికి వెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటుంది. త్యాగం మేడం, త్యాగం. పిల్లలు లేకుండా అసలు వాళ్ళకి అది మాతృత్వాన్ని ఎవడైనా కాదనుకుంటాడండి? ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, ఒక తల్లి పిల్లల్ని వద్దనుకుంది, ఒక తల్లి పిల్లల కోసం తను కనకూడదు అనుకుంది. ఇక పిల్లలు కూడా తల్లిని వద్దనేసుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారు? వదిలేసింది కదా, వాళ్ళు కూడా కళ్ళారా చూసారు. ఆవిడే వద్దంది. వాళ్ళు అప్పుడు కూడా తల్లి కావాలనుకున్నారు. ఆవిడ నాకు మీరు అవసరం లేదనుకుని, ఇవాళ వాళ్ళు బాగుంటే భరించలేక ఆవిడ ఇలాగ 10 మందిలో వాళ్ళని అల్లరి చేయటం, వాళ్ళ జీవితాలను బయట పెట్టడం, వాళ్ళిద్దరు ఆ రోజు బాధపడ్డారండి. మమ్మల్ని ఏం చేయమంటారమ్మా అని అడిగారు. నేనన్నా, మీరేం పట్టించుకోదు, మీరు ప్రెస్ మీట్లు పెట్టద్దు, మీరు DNA టెస్ట్ చేసుకోవాలి, ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాలి. మీ భార్యలు మిమ్మల్ని నమ్మారు, మీ భార్యల కుటుంబాలు మిమ్మల్ని నమ్మాయి, దట్ ఈస్ ఇనఫ్. మీరు హ్యాపీగా ఉండండి, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి అని చెప్పా. కాబట్టి ఇంకా మీదట ఎవరు మాట్లాడినా, ఇప్పుడు ఇది కాదు అని ఆవిడని చెప్పమనండి కామేశ్వరి గారిని. అంగాడి శివప్రసాద్ విషయం, నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా వాళ్ళు ఇస్తామన్నారు, నేను వద్దన్నాను, నాకు అవసరం లేదు, ఆవిడ వ్యక్తిగతం అది. ఇప్పుడు మనం ఎవరిని ఇక్కడ వీధిలో పెట్టడానికి రాలేదు. వీధిలో పడుతున్న కుటుంబాల కన్న పిల్లల కన్నా ఎవిడెన్స్ ఎవరుంటారు? మా తల్లిని ఇలా పలానా వ్యక్తితో చూసాం, మా తండ్రితో కాకుండా అని చిన్నపిల్లలు ఎందుకు చెప్తారు ఆ ఏజ్ లో? కాబట్టి ఇప్పుడు ఒకటేనండి, గరికపాటి గారి ఇష్యూ, శారద గారి ఇష్యూ, లేకపోతే గరికపాటి శారద గారి పిల్లల ఇష్యూ ఇక్కడితో ఒక ముగింపు పలకండి అని మనం కామేశ్వరి గారికి చెప్తున్నాము. కామేశ్వరి గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఆవిడకి ఏం చెప్తారో చెప్పుకోండి. మీరు పనికిమాల ప్రశ్నలు వేయొద్దు, పనికిమాలిన ఏమంటారు తీర్పులు ఇవ్వద్దు అని మాత్రం చెప్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.